వాడి వీడియోలు కానీ ఏవైనా వచ్చాయంటే ఎంత ఇంట్రెస్ట్ మా వాడికి. చీచీ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గదన 882. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అలాగే మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే కొంచెం లేట్ అయింది మార్నింగ్ ఏమో ఉప్మా చేస్తున్నాను టిఫిన్. ఇంకా నోకు వచ్చేసి ఈ డబ్బాడైతే తీసుకున్నాము. ఫస్ట్ మేము ఈ డబ్బాకి వచ్చింది నోకు తీసుకునేది. ఇది తీసుకొని 2 months అయితే అయిపోయింది. ఇంకా ఈ డబ్బాలో నోకైతే తరగలేదు, ఇంకా సగానికైతే ఉంది. ఈ నూక ఉప్మా ఎప్పుడు చేసినా నేను ఒక్కదాన్నే కంప్లీట్ చేయాలి. ఇంకా ఇంట్లో నచ్చదనమాట. నాకైతే ఈ టైప్ నూక అయితేనే ఇష్టం ఉప్మా. ఇంక చిన్న నూక ఉంటుంది కదా, అదైతే తినాలనిపించదు. ఇంకా మేము ఇంట్లో ఉండేది ఇద్దరమే కదా, ఇద్దరమే అని చెప్పి ఇగోండి చిన్న కప్పు అనమాట, కూర కప్పులో కూడా ఇది చిన్న సైజు. ఈ సైజు కప్పుతో అయితే ఒక కప్పు వేస్తాను ఫుల్గా. ఈ ఒక కప్పు వేసిన ఉప్మాయే ఇంకా సగం మిగిలిపోద్దండి. అంటే అట్లా ఉంటుంది మా ఇంట్లో. ఉప్మా తినరు మా హస్బెండ్, తింటే నేను ఒక్కదాన్నే. ఆ కప్పు ఉప్మాకి కొంచెం ఆయన వేసుకుంటారు, మిగతాదంతా నేనే తినాలి. అలా ఉంటుంది అనమాట. ఎక్కువ ఉప్మా ఇష్టపడరు. చిన్న ఉప్మా ఉంటుంది కదా, చిన్న నూకతో, అదైతే బాగా తింటారు. ఇది అయితే అంతగా తినరు. నెక్స్ట్ వచ్చేసి లక్కీ బాబుకి అయితే ఒక సైడ్ అయితే ఉక్కర్ రెడీ చేశాను. ఇదిగోండి ఉక్కర్ అయిపోయింది. వాడు ఇంకా పడుకొని లేవలేదు. లేచినప్పటికంతా ముందు రెడీ చేసి పెట్టేసుకుంటే చల్లగా అవుతుంది కదా. వాడు లేచినప్పటికీ కొద్దిగా చల్లగా అయ్యేటప్పుడు ఇంకా ఉక్కరు పెట్టడానికి ఈజీగా ఉంటుంది. అప్పటికప్పుడు అయితే మళ్ళీ వేడిగా ఉంటుంది, పెట్టడానికి అవ్వదని చెప్పి ముందే చేసి పెట్టేశాను. వాడు లేచినప్పటికైతే రెడీ పెట్టేవచ్చు. ఇంకా హాట్ వాటర్ కూడా పెట్టేశాను. హాట్ వాటర్ మరీ ఎక్కువ పెట్టట్లేదు, ఎందుకంటే ఎక్కువ తాగట్లేదు. నెక్స్ట్ వేడిగా ఉన్నప్పుడైతే ఇంకా బాటిల్ వేస్తే అందుకని పక్కన పెట్టాను. ఇంక ఈరోజు వచ్చేసి బీరకాయ శనగపప్పు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. బీరకాయలు అయితే మొన్న మార్కెట్ నుంచి తీసుకొచ్చారు. అవి ఎక్కువ రోజులు ఉండవు కదా, తొందరగా వాడిపోతాయి అని చెప్పి ఈరోజు అయితే బీరకాయలు కర్రీ చేసేస్తున్నాను. అలాగే దానిలోకి మిక్సింగ్ శనగపప్పు వేస్తే బాగుంటుంది కదా, బీరకాయ శనగపప్పు కర్రీని. శనగపప్పు అయితే వేస్తున్నాను. శనగపప్పు ముందుగా కొద్దిగా నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను, ఎందుకంటే ఇది ఎక్కువ టైం నానిందనుకో బీరకాయలో వేసిస్తే వెంటనే కర్రీ అయిపోద్దని చెప్పి కొద్దిగా ముందే నానబెట్టి పక్కన పెట్టేశాను. ఇవేనండి మార్కెట్ నుంచి తీసుకొచ్చిన చిన్న బీరకాయలు. ఇవి చిన్న బీరకాయలు కదా, ఇవి వచ్చేసి ఆల్రెడీ పైనే తొక్క కొంచెం మాడిపోయినట్టు అనిపిస్తుంది, అందుకని చెప్పి వాడిపోతాయని తొందరగా ఇంక ఈరోజు అయితే కర్రీ చేసేస్తున్నాను. ఇవి ఇప్పటికే కిలో బీరకాయలు ఉన్నాయి. కిలో అంతా ఒకసారి తినలేము కదా, ఉన్నది ఇద్దరమని చెప్పి అందులో వాడిపోయిన వరకు కొద్దిగా సెలెక్ట్ చేసి కర్రీ చేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, నాకు కూరగాయల విషయంలో సెలెక్టింగ్ తెలీదు. నేను ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళాను అంటే ఇక నించొని చూడడం తప్ప కూరగాయలు సెలెక్టింగ్ ఇలాంటివి ఏం చేయను. ఎందుకంటే నేను ఏం సెలెక్ట్ చేసినా అవన్నీ పాడైపోయిన కూరగాయలు సెలెక్ట్ చేస్తుంటాను. అందుకని కూరగాయలన్నీ మా హస్బెండే తెస్తుంటారు. నేను కూరగాయల జోలికి అస్సలు పోనండి, నాకు రాదు సెలెక్టింగ్. లక్కీ 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 లక్కీ. ఎక్కడికి వస్తున్నావు చెప్పు. ఎక్కడికి? అక్క, తాత, మమ్మీ, సి అను, ఇంకా బీరకాయలు అయితే చూడడానికి బాగానే ఉన్నాయని అన్నీ తొక్క గీసాను. తీసినాక ఇప్పుడు లోపల కట్ చేసి వస్తే కొన్ని అయితే బాగానే ఉన్నాయి, అన్నీ కట్ చేస్తాను. ఈ బీరకాయ మాత్రం లోపల పీచు పట్టేసిందండి. అంటే చూడడానికి నార్మల్గా ఉన్నాయి కానీ లోపల మాత్రం పండు అయిపోయింది. ఒక బీరకాయ అయితే పోయింది. ఇంకా బీరకాయలు కట్ చేస్తాను. ఇప్పుడైతే ఒక సైడ్ రైస్ పెట్టేసానండి, ఇంకా రైస్ అవుతుంది. అటు బీరకాయ కర్రీ కూడా చేసేస్తాను. ఒకేసారి 2 పనులు అయిపోతాయి అనమాట. గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్ చెప్పు. గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్. మా లక్కీ బాబుకి 6th month ఉన్నప్పుడు అనమాట. 6th month ఉన్నప్పుడు మేము టెంపుల్కి వెళ్ళినప్పుడు తీసిన ఫోటో. ఇప్పుడేమో వాడు ఏడుస్తున్నాడు కదని టీవీలో వేసి చూపిద్దామని చూపిస్తుంటే వాడు ఎగ్జైట్మెంట్ ఎలా చూస్తున్నాడు చూడండి. నాన్న ఎవరు నాన్న అది? ఎవరది? డ్యాన్స్ ఎవరది? దిగదు. ఎవరు? డాడీ నువ్వా?
కానీ టీవీలో చూపిస్తే తన్నే అలా చూసుకుని ఉంటాడనమాట. చూపిస్తుంటే ఇది అప్పుడు మేము బీచ్కి వెళ్ళాము. బీచ్లో తీసిన వీడియో అనమాట ఇది. ఇంకా ఈ వీడియో ఒకటి ప్లే చేస్తే చూసుకుంటాడు మా వాడు. ఇది దీపావళి రోజు తీసిన వీడియో చూడండి. డ్యాన్స్ వాళ్ళ డాడీ ఫోన్ స్క్రీన్ ఫోటో అనమాట ఇది. ఇంక ఈ ఫోటో ఇలా ఆన్ చేయగానే చాలు. నీ ఫేవరెట్ ఫోటోనది. పైకి చూడు. నేను ఈరోజు బొట్టు పెట్టుకుంటుంటే ఐటాక్స్ వచ్చి ఇంకా దగ్గరికి వచ్చి నించున్నాడు. వాడికి కూడా పెట్టమని అందుకే చిన్న చొక్క పెట్టాను. క్యూట్ క్యూట్ చిన్న అమ్మాయి. ఏది నాన్న పైకి బొట్టు చూపించు, బొట్టు చూపించు. ఏది బొట్టు? ఇదిగోండి. ఏది పైన చూపించు. ఇదిగో డ్యాన్స్ అయ్యి నాన్న. ఇంకా బీరకాయ కూర అయితే ఎంత అవుతుందో ఏమో, ఎక్కువ అవుతుందేమో అనుకున్నా కానీ వండితే కొద్దిగా కూర అయింది. ఇంకెందుకు సరిపోతుందో లేదని చెప్పి టమాటా చట్నీలా కొంచెం చేసేస్తున్నాను. అందుకే కొద్దిగా టమాటాలు తీసుకొని లైట్గా చట్నీ చేసేస్తున్నాను అనమాట. ఒకవేళ బీరకాయ కూర సరిపోకపోతే టమాటా చట్నీ కూడా కొద్దిగా వేసుకొని తినేవచ్చు. ఎలా నవ్వుతావు? చీచీ చీచీ. ఏంట్లా ఇలియన్ డ్రెస్ వేసావు? ఇలియన్ డ్రెస్ వేసాడు. నీ డ్రెస్ ఇవ్వ నాకు. లక్కీ 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 లక్కీ. ఎప్పుడు కొన్నావు ఇలియన్ డ్రెస్? ఎప్పుడు కొన్నావు ఇలియన్ డ్రెస్? ఎప్పుడు కొన్నాను? ఏది చూడన్నాను లక్కీ. ఇలియన్ డ్రెస్ బాగుంది నాన్న. అది వెళ్ళి ఎండలోకి పో, ఎండకి పో. పూజ చేసి వెళ్ళి పూజ చేసి దేవుడి దండం పెట్టి కౌశల్య సుప్రజ పాట పాడి ఇంకా మా బాబుకేమో స్నానం చేసిన తర్వాత తనకు తుడిచే టవల్ ఉంటుంది కదా, ఆ టవల్తోనైతే అలా కట్టాను అనమాట. నార్మల్గా ఎలా ఉంటుందో అని చెప్పి కట్టి చాలా నవ్వుకున్నాను. చాలా బాగుంది అనమాట చూడడానికి. పుట్టు అడుగులు వేసుకుని బొడ్డకి కనిపించేటప్పటికి అస్సలు నవ్వు, ఈరోజు నవ్వినంత నవ్వు నేను ఎప్పుడూ నవ్వలేదు. అంతలా నవ్వుకున్నాను అనమాట వాటిని చూసి. ముద్దు పెట్టు ముద్దు పెడతా వెనక జేజుకి ముద్దు పెట్టు. ఓకే, భజన చేసి భజన బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. థ్యాంక్ యూ. లెఫ్ట్ హ్యాండ్ తీవు. ఇల్లు అసలు ఇల్లులా లేదు, మొత్తం గలీజ్ చేసి వదిలేస్తున్నాడు. ఏంటది కప్పు ఎందుకు తీసావు? ఎందుకు తీసావు? ఇంక మొన్నటి వరకు ఏంట్రా బాబు వర్షం చంపేస్తుంది, డైలీ వర్షం పడుకొని చలి అనుకున్నామా. ఇప్పుడు వచ్చేసి ఇంక ఎండ అండి. ఈరోజు ఎండ అయితే సమ్మర్లో ఎలా ఉంటుందో అంతలా ఎక్కిందనమాట, ఫుల్ ఎండ. ఇంక ఈ ఎండకి ఫ్రిడ్జ్లో ఆ రోజు పెట్టుకుని జ్యూస్ని అయితే తీసాము. మనకి ఎండ ఎక్కిందంటే ఇంక జ్యూస్లే గుర్తొస్తాయి కదా. ఇంక జ్యూస్ తీసి ఇంక ఇప్పుడైతే వేసుకొని తాగేస్తున్నాను. ఇది ఏం జ్యూసో చూసారా ఒకసారి? మీకు ఒకవేళ ఈ జ్యూస్ ఏంటో తెలిస్తే జ్యూస్ అయితే కమెంట్ పెట్టండి. ఈ జ్యూస్ని వర్షం పడుతుంది కదా, ఫుల్ వర్షం మొన్న ఉందని చెప్పి ఈ రోజుకైతే 2 రోజులు అవుతుంది. వర్షం ఉంది కదా అని చెప్పి ఫుల్గా ఇంక తినడానికి ఏం లేదు, ఏదైనా కారంగా తిందామని చెప్పి పకోడీ చేశారనమాట. తనే చేశారు ఇంట్లోన. ఏదంటే క్యాబేజీ ఆనియన్స్ 2 కలిపి పకోడీ చేశారు. ఆ పకోడీ వచ్చి ఈ రోజుకి 2 రోజులు అవుతుంది కదా. ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉందో చూపిస్తాను చూడండి. మొత్తం గిన్నెకి దీనికి ఫుల్గా చేసామన్నమాట. ఇంతవరకు వచ్చినట్టు ఇంకా ఎక్స్ట్రా పైన ఒక 1 కప్పు ఉండేది, మొత్తం ఖాళీ చేశారు 2 రోజులకి. మొత్తం ఇంకేం లేదు, కొంచెమే ఉంచారు. ఇంట్లో కారంకి సంబంధించి ఏమైనా ఉన్నాయంటే ఎలుకలాగా మొత్తం తినేస్తారు, ఇంకేం ఉండవన్నమాట. అలాగని స్వీట్స్ సంబంధించి ఏమైనా స్వీట్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం నేను ఉంచను, స్వీట్స్ మొత్తం ఖాళీ చేసేస్తాను. మా హస్బెండ్ ఏమో కారం అయితే మాత్రం ఏం ఉంచరు, కారం మొత్తం ఖాళీ చేసేస్తారు.
ఇంకా మా లక్కీ బాబు వచ్చి స్వీట్ తింటాడా హాట్ తింటాడా ఇంకా తెలియదు అనమాట. వాడు చిన్నోడు కాబట్టి వాడు వాళ్ళ డాడీలో హాట్ తింటాడో అలా స్వీట్ తింటాడో చూడాలి వాడు పెద్ద అయితే. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుందనమాట. లక్కీకి అయితే కొంచెం శనగపప్పు బంగాళదుంప కర్రీతో అయితే కొద్దిగా పెట్టేశాను అన్నం. 7:30కి పెట్టిస్తే వాడు తినేసాడు. ఇంకా మేమైతే ఇప్పుడు తినేసి ఏదైనా మంచి మూవీస్ ఏమైనా వస్తే చూసుకోవాలన్నమాట. సో ఈరోజు వ్లాగ్ అయితే చూశారు కదా. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో చూశారు కదా అందరూ. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.